రెస్పాన్సిబుల్ జ్యువెలర్ ఎలా? అత్యున్నతమైన నైతిక ప్రమాణాలను నిర్ధారిస్తూ పర్యావరణానికి అనుకూలంగా స్థిరమైన మైనింగ్ మరియు రిఫైనింగ్ పాటిస్తుంది మలబార్. ప్రతి ఆభరణం హాల్మార్క్ చేయబడినది మరియు స్వచ్ఛమైనది. పవిత్రమైన క్షణాల కోసం పవిత్రమైన ఆభరణాలు. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్, ద రెస్పాన్సిబుల్ జ్యువెలర్. డాక్టర్ నిడమానూరి కళ్యాణ్ చక్రవర్తి గారికి రాష్ట్ర సెల్స్ కో కన్వీనర్గా, అలానే మన జిల్లా నుండి రాష్ట్ర కమిటీకి ఇచ్చినట్టు సందర్భంలో ముందుగా రాష్ట్ర పార్టీకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ చక్రవర్తి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారు పార్టీలోకి వచ్చి దాదాపుగా 2 సంవత్సరాలు అవుతుంది. వారు పార్టీ పట్ల ఎంతో అంకిత భావంతో ఎక్కడా కూడా వ్యక్తిగతమైనటువంటి విషయాలకు పోకుండా పార్టీ సంస్థాగతంగా అన్ని విషయాలు తెలుసుకొని మనందరిలో తలలో నాలుగులాగా ఉంటూ అందరి యొక్క ప్రతి కార్యకర్త యోగక్షేమాలు తెలియజేసుకుంటూ అందరికీ న్యాయం జరగాలి, అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అనే అభిప్రాయంతో వారి యొక్క పార్టీ ప్రయాణం జరుగుతుంది. పార్టీ పట్ల ఉన్నటువంటి నిబద్ధత, గౌరవం, నిజాయితీ వాటిని ఆధారంగా చేసుకొని వారికి ఈరోజు ఈ బాధ్యత ఇవ్వడం జరిగింది. కాబట్టి మనం అందరం ఒకసారి క్లాప్స్ ద్వారా, చప్పట్ల ద్వారా వారికి ధన్యవాదాలు అందరికీ కూడాను. వారు పార్టీ ఈరోజు టీచర్స్ డే అంటే ఉపాధ్యాయ దినోత్సవం. స్వర్గీయ భారత మాజీ రాష్ట్రపతి శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణమూర్తి గారు, ఆయన జన్మదినోత్సవం. ఆయనకి విద్యార్థులంటే, విద్య అంటే చాలా ఇష్టం. ఆయన started his career as a professor and in his first phase of assignment he was Vice Chancellor Andhra University. 1926 లో ఆంధ్ర యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ ఆంధ్ర యూనివర్సిటీ పెట్టారు. మన ఆంధ్ర పెద్దలందరూ కలిసి స్వతంత్ర పోరాటం. ఆంధ్ర యూనివర్సిటీకి మొట్టమొదట ఈయన వైస్ ఛాన్సలర్గా పెట్టారు. ఆ తర్వాత మెల్లమెల్లిగా ఆయన ఆక్స్ఫర్డ్లో, మద్రాసులో చాలా యూనివర్సిటీల్లో ఫిలాసఫీ బోధించారు. తర్వాత భారతదేశానికి మొదట ఉపరాష్ట్రపతి 57 నుండి 62 వరకు, 62 నుండి 67 వరకు రాష్ట్రపతి. భారతీయ రిపబ్లిక్ ఏర్పడ్డప్పుడు 1950 జనవరి 26న డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ మన మొట్టమొదటి రిపబ్లిక్ అధ్యక్షుడు. రాజేంద్ర ప్రసాద్ 1950 జనవరి 26 నుండి 62 వరకు ఆయనే అధ్యక్షుడు. 12 ఏళ్ళు ఉన్నారు. మధ్యలో ఈయన ఉపాధ్యక్షుడు. తర్వాత జనతా పార్టీలో రాష్ట్ర అధ్యక్షులు, కార్యదర్శి, ఏ బాధ్యత ఉన్నప్పటికీ కూడా, జిల్లా కింది స్థాయిలో కార్యకర్త అయినప్పటికీ కూడా, జాతీయ స్థాయిలో బాధ్యత ఉన్నప్పటికీ కూడా, ఏ బాధ్యత వచ్చినా ఇక్కడ ఒక శాలువా కప్పారంటే మనకి బాధ్యత మరింత పెరిగిందని మనం ఆలోచన చేసుకోవాలి. ఇటువైపు కూర్చున్న పెద్దలు ఎవరైనా సరే. ఇప్పుడు చక్రవర్తి గారికి ఒక బాధ్యత వచ్చింది, మనందరం వచ్చి సన్మానం చేస్తున్నాం, ఆయన గౌరవిస్తున్నాం. ఈ గౌరవాన్ని ఆయన ఇంకా పెంపొందించుకోవాలంటే మనందరితో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. మనందరినీ కలుపుకొని కింది స్థాయిలో ఉన్న కార్యకర్తను కూడా కలుపుకొని
అందరితో మమేకమై రాబోయే రోజుల్లో మీరు రాబోయే రోజుల్లో ఈ జిల్లాలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ప్రతి ఒక్కరు కూడా చక్రవర్తి గారికి ఈ బాధ్యత వచ్చిందంటే నాకు వచ్చిందనే ఫీల్ అయ్యే విధంగా 2 సంవత్సరాల తర్వాత ఏదైతే కమిటీ మార్పు ఏదైతే జరిగేటప్పుడు చక్రవర్తి గారికి వచ్చిన ఈ సన్మానంతో పాటుగా సన్మానానికి దానికి బాధ్యత పూర్తయింది అంటే 2 సంవత్సరాల తర్వాత మనకు వచ్చిన ప్రతి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా ఈ చక్రవర్తి గారు అందరితో కలిసి పనిచేశాడనే ఒక బాధ్యతయుతమైన వ్యక్తిగా ప్రవర్తించారని చెప్పి పనిచేశారని చెప్పి మనందరిలో మమేకం అయితే ఎప్పుడైతే అవుతారో అప్పుడు అది పరిపూర్ణత అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇది వారు రాబోయే రోజుల్లో చేయాల్సిన పని ఆ విధంగా మనందరం కూడా సహకరిస్తూ ఆయన కూడా కింది స్థాయిలోకి వచ్చి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే వారు ఒక పెద్ద విద్యా సంస్థ అధిపతి, వారి దగ్గరికి పోవాలంటే కొంచెం తటపట్టాయింపు దూరం ఉంటుంది, కొంచెం ఆ యొక్క హోదా ఉంది అనే ఒక మనమంతా మిడిల్ క్లాస్ సామాన్యమైనటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వారు రాజకీయాలకు కూడా కొత్త అయి ఉండొచ్చు. మన ఒక విద్యా సంస్థ ఉంది, పెద్ద హోదా ఉంది కాబట్టి మనం కొంచెం ఆలోచిస్తూ ఉంటాం. వారే కొంచెం కిందికి వచ్చి మనందరినీ కలుపుకొని పోతే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మనందరం కూడా సంతోషిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి చిన్న సూచన ఒకటి, ఎందుకంటే మధ్యలో గ్యాప్ ఉంది నాకు చూస్తూ ఉన్నాను కాబట్టి నేను అన్నీ మనం గత 2 సంవత్సరాలుగా ఈ జిల్లాలో బాధ్యత ఇన్ఛార్జిగా ఉండి చూస్తూ ఉన్నాను కాబట్టి నేను ఈ యొక్క సూచన వారికి కూడా చేస్తూ మనందరం కూడా కలిసి పటిష్టమైన భారతీయ జనతా పార్టీ ప్రకాశం జిల్లా శాఖ అవతరించడానికి మనందరం కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. మిత్రుడు నాకు మా మిత్రులు కళ్యాణ్ చక్రవర్తి గారితో నేను గత 6 నెలల నుంచి కలిసిమెలిసి పనిచేస్తున్నాం. ఎందుకంటే ముందు ఎలా పనిచేస్తారనేది నాకు తెలియదు, కానీ లాస్ట్ 6 monthsలో మన ఒంగోలు ప్రకాశం జిల్లాకి ఎలిజిబిలిటీ రావడానికి మనం ఫామ్ చేసుకోవడానికి పార్టీ నెట్వర్క్ అంతా ఫామ్ చేసుకోవడానికి కానీ సెగ్గం శ్రీనివాసరావు గారు ప్రెసిడెంట్ కావడానికి కానీ మిగతా అందరూ మండల ప్రెసిడెంట్లు కావడానికి కానీ మెయిన్ బాధ్యత ఏంటంటే రోల్ అంతా కూడా మన చక్రవర్తి గారిది. ఎందుకంటే మనం చాలామంది పని చేస్తున్నాం కానీ మన వరకు మనం జాయిన్ అయ్యాం, కానీ పబ్లిక్లో ప్రజల్లోకి అందరికి వెళ్ళి మొత్తాన్ని మన ఎన్రోల్మెంట్ డ్రైవ్ అనేది చేసాం. దానిలో మన 12 నియోజకవర్గాల్లో మ్యాక్సిమము మనం చేసిందంతా కూడా 3 నియోజకవర్గాలు మాత్రమే చేశారు. ఆ 3 నియోజకవర్గాలు చక్రవర్తి ద్వారా జరిగింది. ఎలా ఏంటంటే పార్టీ మీద ఆయనకి ఎంత అభిమానం ఉందో అంత కమిట్మెంట్ కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళ నాన్నగారి నుంచి నాగేశ్వరరావు గారి నుంచి కూడా పార్టీతోటి అవినాభావ సంబంధం ఉంది. అదేవిధంగా ఒక తెలియటము ఫైనాన్షియల్ సపోర్ట్ కాకుండా తను పూర్తిగా భక్తి అంటూ ఉంది పార్టీ మీద, కానీ ఫైనాన్షియల్ సపోర్ట్గా అన్నీ ఉన్నాయి, చేయాలనే కోరిక ఉంది. కాబట్టి ముందు మన పార్టీని ప్రకాశం జిల్లాని ముందు మంచి స్థాయిలో నిలుపుతారని కోరుకుంటూ సెలవు. ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సంతోషకరమైనటువంటి రోజు. గత 10 సంవత్సరాలుగా మన జిల్లా నుంచి రాష్ట్రంలో ఎటువంటి బాధ్యత ఇవ్వనటువంటి పరిస్థితి. అది కళ్యాణ్ చక్రవర్తి గారి మన ఒంగోలు పార్లమెంట్కి కంటెస్ట్ చేసినటువంటి తోగుంట నరేంద్ర మోడీ గారి నాయకత్వం. సభాధ్యక్షులు జగన్ శ్రీనివాస్, ఈ రోజున కళ్యాణ్ చక్రవర్తి గారికి రాష్ట్ర పార్టీలో ఒక బాధ్యత కల్పించడం మనమందరం కూడా ఎంతో సంతోషించదగిన విషయం. ఎందువల్లంటే గతంలో ఆయన కుటుంబాన్ని గురించి నాకు కళ్యాణ్ చక్రవర్తి కంటే ముందు వాళ్ళ నాన్నగారితో మాకు పరిచయం ఉంది. ఎందువల్లంటే ఆయన నాగేశ్వరరావు గారు
2009, 2014 ముందు భారతీయ జనతా పార్టీ ఈ స్థాయిలో లేదు. చాలా తక్కువ మంది కార్యకర్తలు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఆ రోజుల్లో ఆయన్ని భారతీయ జనతా పార్టీ తరఫున ఒక సహాయం అడిగాం. ఆయన తెలుసు, ఆయన అడిగితే ఒకటే చెప్పాడు, నీకేం కావాలన్నాడు. మాకేమొద్దు సార్, ఒక మైక్ కొని పెట్టండి మాకు పార్టీకి అని చెప్పాను. ఎమ్మటి ఆయన ఒక మైక్ కొని పెట్టాడు మాకు. ఆ మైక్ని ఈరోజు కూడా మా ఇంట్లో ఉన్నది. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కనుక కళ్యాణ్ చక్రవర్తి గారంటే నాకు ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరూ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ జిల్లాలో భారతీయ జనతా పార్టీని ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకుపోతాడనేటువంటి నమ్మకం, విశ్వాసం ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ గురించి మనకందరూ తెలిసిన విషయం. ప్రాంతీయ పార్టీలా కాదు. ప్రాంతీయ పార్టీలన్నీ కుటుంబ పార్టీలు. కుటుంబ పార్టీలు కనుక వాళ్ళు వారసత్వ రాజకీయాలు నడుపుతారు. భారతీయ జనతా పార్టీలో పనిచేసిన బిఎంఎస్లో బిఎస్ఎన్ఎల్ తరఫున ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్లో నేను చేసినటువంటి విభాగానికి నేను అఖిల భారత అధ్యక్షులాగా పనిచేశాను. ఈ గత 10 ఏళ్ళుగా 12 ఏళ్ళు నేను రిటైర్ అయ్యి కూడా ఒకరు మాట్లాడటం అలవాటు తప్పింది. యూనియన్ అయితే మా యోగయ్య లాగా చాలా గట్టిగా మాట్లాడేవాడిని. కనీసం 2 గంటలు మాట్లాడేవాడిని. రైల్వేస్ కాబట్టి మా యూనియన్ కనీసం 2 గంటలు మాట్లాడేవాడిని. కాలేజీలోకి వచ్చిన తర్వాత, కాలేజీ కరస్పాండింగ్ అయిన తర్వాత విద్యార్థులతో చాలా సున్నితంగా మాట్లాడాల్సి వస్తుంది. కానీ రాజకీయాల్లో మాట్లాడే భాష ఏమిటో ఇంకా నాకు కూడా అలవాటు పడలేదు. ఈ మధ్య నన్ను కూడా పిలుస్తున్నారు అప్పుడప్పుడు. అయితే నేను సంఘంలో స్వయం సేవగా నేను ఈ సంవత్సరం దాటితే 65 సంవత్సరంలోకి వస్తాను. కాబట్టి జీవితకాలం సంఘంతో, సంఘ అనుబంధ సంస్థలతోటి, సంఘ కుటుంబాలతోటి ఒక విడదీయరానటువంటి బంధం ఈ 72 ఏళ్ళు ఇప్పుడు నాకు ఇంతవరకు గడిచింది. కానీ ఈ కొత్త తరాన్ని చూస్తుంటే చాలా ఉత్సాహంగా ఉంది నాకు. ఇవాళ ఎక్కువ సమయం తీసుకోకూడదు కాబట్టి వారు అన్నట్టు మరి 2 నిమిషాల్లో ముగించలేను, కానీ ఇంకో 2 నిమిషాలు ఎక్స్ట్రా తీసుకుంటాను. దేశానికి కావాల్సింది విజనరీస్, అంటే చాలా దూరమైనటువంటి దృష్టి ఉన్నటువంటి వాడు. గొప్ప ఐడియాలజీస్, అంటే గొప్ప సిద్ధాంతమైనటువంటి బలం ఉన్నటువంటి వాడు. గ్రేట్ వర్కర్స్, బేసిక్గా పనిచేసేటువంటి వాడు. వీళ్ళందరూ కలిసినటువంటి పార్టీ ఏదైనా ఉంటే అది భారతీయ జనతా పార్టీ. ఇంక ఈ దేశంలో మరొకటి పార్టీ. దీనికి కారణం ఏంటంటే ఈ దేశాన్ని ఈ రోజు ఉన్నటువంటి స్థితికి తీసుకురావడానికి వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తుంటే, అయితే ఇప్పుడు నాకు మనసులో ఒక కొత్త ఆలోచన వచ్చింది. శ్రీ కళ్యాణ్ చక్రవర్తి గారిని ఉద్దేశించి ఆ విషయం నేను చెప్పదలుచుకున్నాను. హీఈస్ అన్ ఆర్గనైజర్, హీఈస్ అన్ ఎడ్యుకేషనిస్ట్, a well-read man. He has all the qualifications that a visionary should have. ఈ మూడు కలిపినటువంటి వ్యక్తిత్వంలో ఉన్నటువంటి a position where he can do certain things. ఈ do certain things గురించే ఒక నిమిషం చెప్పదలుచుకున్నాను. బ్రిటిష్ లాంటి చోట క్యాబినెట్ ఉంటుంది, ఇంగ్లాండ్లో క్యాబినెట్ ఉంటుంది. అపోజిషన్ పార్టీ ఒకటి ఉంటుందిగా ఇప్పుడు కూడా. అదర్ సైడ్ పార్టీ వాళ్ళు ఏం చేస్తారంటే షాడో క్యాబినెట్ తయారు చేస్తారు. షాడో క్యాబినెట్ అంటే గవర్నమెంట్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎన్ని పదవులు ఉంటాయో మన పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా అన్ని పదవులు, అన్ని బాధ్యతలు ఉంటాయి. అనుభవాన్ని ఇవాళ ఆ రోజు ఆయన ఫారెన్ మినిస్టర్ కాదు, రిటైర్ అయినారు, కానీ ఆ అనుభవంతో దాన్ని హ్యాండిల్ చేయగలుగుతున్నారు. నౌ మోడీ ఈజ్ సపోర్టెడ్ బై గ్రేట్ పర్సనాలిటీస్ who are experts in their fields. అది ముఖ్యమైన అంశంగా గుర్తుంచుకోండి. మోడీ హిమ్సెల్ఫ్ ఈజ్ వెరీ గ్రేట్, అది పక్కన పెట్టండి, బట్ హీ ఈజ్ సపోర్టెడ్ బై మెనీ అదర్ గ్రేట్. ఆ గ్రేట్గా పనిచేసే స్తోమత ఉన్న కార్యకర్తల్ని ఆర్ఎస్ఎస్ తయారు చేసి సమాజంలో పంపిస్తుంది. ఒక్కొక్క వర్గంలో వాళ్ళ దాంట్లో ఈ దేశానికి ఆర్ఎస్ఎస్ ప్రత్యేక ఐడియాలజీ కూడా ఉంది. మీరు
జిల్లా అధ్యక్షులు సభాధ్యక్షులు శ్రీ సెగ్గం శ్రీనివాస్ గారికి, అలాగే జిల్లా ఇన్ఛార్జ్ రవిశంకర్ గారికి, గౌరవనీయులు దాదా సాంబయ్య గారికి, ఎమ్మెల్యే కంటెస్టెంట్ శ్రీనివాస్ గారికి, రామకృష్ణ గారికి, గౌరవనీయులు శ్రీనివాస్ గారికి, నారాయణ గారికి, అలాగే మా సోదర సమానులు ఆంజనేయులు గారికి, యోగయ్య యాదవ్ గారికి, బ్రహ్మయ్య గారికి, అలాగే నా తండ్రి సమానులు నాగేశ్వరరావు గారికి, వీళ్ళు చాలా ముఖ్యులు, అండ్ మా ఆడిటర్ రామ్ గోపాల్ గారికి, రామప్రసాద్ గారికి, అలాగే అందరు ముఖ్యులకు, పేరు పేరున నా ప్రియతమ కార్యకర్తలకు, వివిధ క్షేత్ర కార్యకర్తలకు అందరికీ పేరు పేరున, ఈవెన్ మీడియా మిత్రులకి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నాకు ఈ బాధ్యత ఇచ్చిన రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారికి, అలాగే మా సంఘటనా మంత్రి మధుకర్జీ గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర సెల్స్ కో కన్వీనర్గా ఈ బాధ్యత నాకు ఇవ్వటం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. వారికి అంటే బీజేపీ పార్టీ నాకు మించిన గౌరవాన్ని ఇచ్చింది అనే ఒక విషయం మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ సెల్స్ కో కన్వీనర్ బాధ్యత అనేది చిన్న బాధ్యత కాదు. దానికి ఎంతో అనుభవం, ఎంతో అవగాహన ఉన్న వాళ్ళకి మాత్రం ఇచ్చే పొజిషన్ అని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే మన సంఘం చెప్పే ఈ సంవత్సరం తీసుకున్న 5 ముఖ్య లక్ష్యాల్లో సజ్జన శక్తి, సమన్వయం, ఆ నరేటివ్స్, ఈ 2 స్ట్రాంగ్గా ఉండాలంటే సెల్స్ బాగుండాలి. తద్వారా సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ చేయగలం. గుర్తుపెట్టుకోండి, సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ చేయటం అనేది ముఖ్య ఉద్దేశం అయితే, దాన్ని చెయ్యగలగటం అనేది, సాధించటం అనేది సజ్జన శక్తి, నరేటివ్స్ ద్వారా చేయగలమనే ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో సంఘం ఒక డైరెక్షన్ ఇచ్చింది. ఇది చెయ్యండి అని కాదు, ఒక డైరెక్షన్ ఇచ్చింది. తద్వారా కార్య విస్తరణ, దృఢీకరణ, ఇందాక చెప్తున్నారు ప్లానింగ్, ప్రాపర్ ప్లాన్ అడాప్ట్ చేసి రామకృష్ణ గారు చెప్తున్నారు కదా, ప్లాన్ అడాప్ట్ చేసుకొని ముందుకెళ్తే మనం సక్సెస్ అవుతాం. ఇవన్నీ ముందుకు తీసుకెళ్ళి బీజేపీ అనే సముద్రం ఒక గౌరవనీయ ఆర్గనైజేషన్కి, ఒక రాష్ట్రానికి, అన్ని జిల్లాలకి వెళ్ళి అది చేయగలిగే ఒక అవకాశం ఇచ్చిన బీజేపీకి నేను జీవితాంతం రుణపడి ఉండాల్సిందే. బాధ్యత పెరిగింది. నేను అందరినీ నా సొంత కుటుంబ సభ్యులు అనుకుంటాను. ఎప్పుడు నేను అంటే పనికే ఇంపార్టెన్స్ ఇస్తాను. నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్. దీనికి నేను తప్పకుండా ఆ డైరెక్షన్లోనే ఉంటానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. నిస్వార్థంగా ఉండగలనని నా మీద నాకు నమ్మకం ఉందనేది నేను చెప్పగలను. ఎప్పుడూ కూడా ఎవరైనా ఈ రోజు నుంచి ఏ రోజైనా కార్యకర్తల అంటే బీజేపీ నా వివిధ క్షేత్ర కార్యకర్తల వెల్ఫేరే నాకు ఇంపార్టెంట్. వాళ్ళందరికీ అవసరమైన, ఇందాక చెప్తున్నారు, ఎవరికి ఏదైనా ప్రాబ్లం వస్తే ఎక్కడికి వెళ్ళాలి అని ఏదైతే ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బందిని త్వరలో ఏ విధంగా అడ్రస్ చేయాలి అనే దాని మీద ఒక
వ్యవస్థను తీసుకురావాలని చూస్తున్నాం. దానికి మన దగ్గర పెద్దలు ఉన్నారు. వీళ్ళందరినీ ఒక కమిటీ మెంబర్స్ లాగా పెట్టి ఒక డెడికేటెడ్ సెల్ దానికి ఎస్టాబ్లిష్ చేసి, అంటే అందరి తరఫున నేను కార్యకర్తల కోసం, అందరూ కూడా వాళ్ళ వెల్ఫేర్ కోసం చెప్తున్న ఇష్యూ ఇది. వాళ్ళు ఏ ప్రాబ్లం ఉన్నా ఫస్ట్ అక్కడ కాంటాక్ట్ చేసి రిజిస్టర్ చేసుకునే పరిస్థితి, తద్వారా ఒక ట్రాన్స్పరెంట్ సిస్టమ్ తీసుకురావాలనేది ఒక గోల్. అది ఆల్రెడీ నేను డిస్కస్ చేయడం జరిగింది. ఈవెన్ పైన అందరితో డిస్కస్ చేసి ఆ సిస్టమ్ని ఒక స్టాండర్డ్ సిస్టమ్గా తీసుకొచ్చి, ముందు కార్యకర్తలకు ఏ ప్రాబ్లం ఉన్నా, అటు లీగల్ ఆర్ హెల్త్, ఇంకోటి వాళ్ళకి ఏ పరమైన ప్రాబ్లం వచ్చినా, చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి అన్నప్పుడు వాళ్ళకి నాకు ఈ సిస్టమ్ ఉంది, నేను వెళ్ళి అక్కడ నేను రిజిస్టర్ చేసుకొని అడ్రస్ చేయించుకోవాలి అనే ఒక నమ్మకాన్ని కలిగించే ఒక సిస్టమ్ని తేవాలని కోరికుంది. దాని సైడ్ తప్పకుండా పనిచేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. నెక్స్ట్, ఇదే కార్యకర్తలకు చాలా మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎన్నో పథకాలు ఇచ్చారు. చాలా పథకాలు మన కార్యకర్తలే ఇంకా ఫుల్గా తీసుకునే పరిస్థితి లేదు. సో వీళ్ళ బెనిఫిట్ వెల్ఫేర్కి ఉన్న అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు, లైఫ్ ఇన్సూరెన్స్ కావచ్చు, ఇంకొక బెనిఫిట్ కావచ్చు, చాలా రకాల వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయి. వీటితో పాటు ఇంకా బెనిఫిట్ ఫండ్ ఎలా చేయాలి అనేది DJ Crazy Dilip భరతమాత కన్నీటి కోనేటిలో కమలం పూసింది, ఆ కమలం పూపు కాషాయ జెండా త్రివర్ణ మోసింది. నందుడ శిక్షపాదు రాజేంద్ర నగరుల ధర్మం తెలిసింది. నేను పేదల గుండెల వేనన్నదే ధైర్యం వచ్చింది. చూస్తగరకి చచ్చిందోడా దయ్యవరని పులకంటోడా మధుకుమోలే
హిందూల బంధూరా నరేంద్ర మోదీ బం 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 పగడ బం బోలా శంకరుని గుణం భరతమాత ముద్దు బిడ్డ నరేంద్ర మోదీ గుండె ధైర్యమున్నా మొండి మనసిరన్నా ఇండియాలో పుట్టినాడు అగో విశ్వ గురువులా బోలో రే జై జై బోలో జై మోదీజీ పాలనాలో ఉక్కు గుండెల పక్క పటేల్ జీ బోలో రే జై జై బోలో జై మోదీజీ కండి రెప్పై కాచే ఇండియానే నయా నేతాజీ బోలో ఢమ్ 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 ఢమరుకం మోగుతుంటే పూనకం హిందూల బంధూరా నరేంద్ర మోదీ బం 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 పగడ బం బోలా శంకరుని గుణం భరతమాత ముద్దు బిడ్డ నరేంద్ర మోదీ తల్లి పాదాలకే దండం పెట్టిండు నేల తల్లే కన్నా తల్లని ఇల్లే దాటిండు అయినోళ్ళని సొంతోళ్ళని లేనే లేనోడు ఈ భరతమాత పాదాలకే అంకితమయ్యిండు దేహం దేశమంటాడు దైవం ప్రాణమంటాడు కమలం పువ్వు మనసు కాషాయ యోగి బోలో రే జై జై బోలో జై మోదీజీ పాలనాలో ఉక్కు గుండెల పక్క పటేల్ జీ బోలో రే జై జై బోలో జై మోదీజీ కంటి రెప్పై కాచే ఇండియానే నయా నేతాజీ బోలో ఢమ్ 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 ఢమరుకం మోగుతుంటే పూనకం హిందూల బంధూరా నరేంద్ర మోదీ బం 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 పగడ బం బోలా శంకరుని గుణం భరతమాత ముద్దు బిడ్డ నరేంద్ర మోదీ చూసే సైన్యానికి ఇచ్చాడు హక్కుల్ అరే చూస్తున్నాయి చుట్టుపక్కల దేశాలు సుక్కల్ మన ఇండియాకే సేతులెత్తి పెడుతుర్రు దండాల్ భరతమాతకు రానివ్వాడు ఈ బిడ్డ గండాల్ సైన్యం గుండె ధైర్యమే సాయం రైతు కోసమే మళ్ళీ కావాలి మన ప్రధాని మోదే బోలో రే జై జై బోలో జై మోదీజీ పాలనాలో ఉక్కు గుండెల పక్క పటేల్ జీ బోలో రే జై జై బోలో జై మోదీజీ కండి రెప్పై కాచే ఇండియానే నయా నేతాజీ బోలో ఢమ్ 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 ఢమరుకం మోగుతుంటే పూనకం హిందూల బంధూరా నరేంద్ర మోదీ బం 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 పగడ బం బోలా శంకరుని గుణం భరతమాత ముద్దు బిడ్డ నరేంద్ర మోదీ అసాధ్యమే అన్నారుగా అయోధ్యనంతా సాధించి చేసిండు బాలరామయ్య పూజ తల్లాకు తల్వారు తెంచే షాదీ బంధాన్ని మన ముస్లిం సెల్లి కన్నులు తుడిసే మోదీ భయ్యానే హనుమంతుని గుండెరా అందరికీ తనండరా ఎగరేద్దాం కమలం కాషాయ జెండా బోలో రే జై జై బోలో జై మోదీజీ పాలనాలో ఉక్కు గుండెల పక్క పటేల్ జీ బోలో రే జై జై బోలో జై మోదీజీ కంటి రెప్పై కాచే ఇండియానే నయా నేతాజీ బోలో ఢమ్ 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 ఢమరుకం మోగుతుంటే పూనకం హిందూల బంధూరా నరేంద్ర మోదీ బం 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 పగడ బం బోలా శంకరుని గుణం భరతమాత ముద్దు బిడ్డ నరేంద్ర మోదీ
DJ, Crazy, Dilip, భరతమాత కన్నీటి కోనేటిలో కమలం పూసింది, ఆ కమలం పువ్వు కాషాయ జెండా త్రివర్ణ మోసింది. నందుడ శంషాబాదు రాజేంద్ర నగరుల ధర్మం గెలిచింది. నిరుపేదల గుండెల వేనన్ననే ధైర్యం వచ్చింది. భరతమాత కన్నీటి కోనేటిలో కమలం పూసింది, ఆ కమలం పువ్వు కాషాయ జెండా త్రివర్ణ మోసింది. నందుడ శంషాబాదు రాజేంద్ర నగరుల ధర్మం గెలిచింది. నిరుపేదల గుండెల వేనన్ననే ధైర్యం పంచింది. DJ, Crazy, Dilip, అంటలే పండాలంటే పాలన జరగాలే, పాలన జరగాలంటే గోపాలన్న గెలవాలే. రౌడినా కొడుకులకు గుండెలు వనకాలే, గుండెలు వనికేలా మన జెండలు ఎత్తాలే. పూలన్నా కూడుకుపోరు, రైతు గురికాడుకుపోరు, కూర్చ కన్నీరు కదిలిండు డాక్టరు లక్ష్మణన్నతో. భరతమాత కన్నీటి కోనేటిలో కమలం పూసింది, ఆ కమలం పువ్వు కాషాయ జెండా త్రివర్ణ మోసింది. నందుడ శంషాబాదు రాజేంద్ర నగరుల ధర్మం గెలిచింది. నిరుపేదల గుండెల వేనన్ననే ధైర్యం పంచింది. రావణుడు కూలాలంటే రాముడు రావాలే, రాముడు రావాలే, తలనెగరయ్యాలే. రాతనే మారాలంటే బీజేపీ రావాలే, బీజేపీ రావాలే, త్వరగడి కూలాలే. దోసుకునే దొంగల తల్లి దీన బతుకుల్లో ధీమా నింపాలి అంటూ నేనన్నా కదిలేదు సంజయన్నతో. భరతమాత కన్నీటి కోనేటిలో కమలం పూసింది, ఆ కమలం పువ్వు కాషాయ జెండా త్రివర్ణ మోసింది. నందుడ శంషాబాదు రాజేంద్ర నగరుల ధర్మం గెలిచింది. నిరుపేదల గుండెల వేనన్ననే ధైర్యం పంచింది. DJ, Crazy, Dilip, బోలో 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 డమ్ 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 డమరుకం మోగుతుంటే పూనకం. హిందూల బంధూర నరేంద్ర మోదీ. బం 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 పగడ బం బోలా శంకరుని గుణం. భరతమాత ముద్దు బిడ్డ నరేంద్ర మోదీ. గుండె ధైర్యమున్నా మొండి మనసిరన్నా ఇండియాలో పుట్టినాడు అగో విశ్వ గురువులా. బోలో రే జై జై బోలో జై మోదీజీ. పాలనాలో ఉక్కు గుండెల పక్క పటేల్ జీ. బోలో రే జై జై బోలో జై మోదీజీ. కంటి రెప్పై కాచే ఇండియానే నయా నేతాజీ. బోలో డమ్ 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 డమరుకం మోగుతుంటే పూనకం. హిందూల బంధూర నరేంద్ర మోదీ. బం 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 పగడ బం బోలా శంకరుని గుణం. భరతమాత ముద్దు బిడ్డ నరేంద్ర మోదీ.
తల్లి పాదాలకే దండం పెట్టిండు, నేల తల్లే కన్నా తల్లని ఇల్లే దాటిండు, అయినోళ్ళని సొంతోళ్ళని లేనే లేనోడు ఈ భరతమాత పాదాలకే అంకితమయ్యిండు. దేహం దేశమంటాడు, దైవం ప్రాణమంటాడు, కమలం పువ్వు మనసు కాషాయ యోగి. బోలో రే జై జై బోలో జై మోదీజీ, పాలనాలో ఉక్కు గుండెల పక్క పటేల్ జీ. బోలో రే జై జై బోలో జై మోదీజీ, కంటి రెప్పై కాచే ఇండియానే నయా నేతాజీ. బోలో ఢమ్ 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 ఢమరుకం మోగుతుంటే పూనకం, హిందూల బంధూరా నరేంద్ర మోదీ. బం 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 పగడ బం బోలా శంకరుని గుణం, భరతమాత ముద్దు బిడ్డ నరేంద్ర మోదీ. చూసే సైన్యానికి ఇచ్చాడు హక్కుల్, అరే చూస్తున్నాయి చుట్టుపక్కల దేశాలు సుక్కల్, మన ఇండియాకే సేతులెత్తి పెడుతుర్రు దండాల్, భరతమాతకు రానివ్వాడు ఈ బిడ్డ గండాల్. సైన్యం గుండె ధైర్యమే, సాయం రైతు కోసమే, మళ్ళీ కావాలి మన ప్రధాని మోదే. బోలో రే జై జై బోలో జై మోదీజీ, పాలనాలో ఉక్కు గుండెల పక్క పటేల్ జీ. బోలో రే జై జై బోలో జై మోదీజీ, కంటి రెప్పై కాచే ఇండియానే నయా నేతాజీ. బోలో ఢమ్ 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 ఢమరుకం మోగుతుంటే పూనకం, హిందూల బంధూరా నరేంద్ర మోదీ. బం 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 పగడ బం బోలా శంకరుని గుణం, భరతమాత ముద్దు బిడ్డ నరేంద్ర మోదీ. అసాధ్యమే అన్నారుగా అయోధ్యనంతా, సాధించి చేసిండు బాలరామయ్య పూజ. తల్లాకు తల్వారు తెంచే షాదీ బంధాన్ని, మన ముస్లిం సెల్లి కన్నులు తుడిసే మోదీ భయ్యానే. హనుమంతుని గుండెరా అందరికీ తనండరా, ఎగరేద్దాం కమలం కాషాయ జెండా. బోలో రే జై జై బోలో జై మోదీజీ, పాలనాలో ఉక్కు గుండెల పక్క పటేల్ జీ. బోలో రే జై జై బోలో జై మోదీజీ, కంటి రెప్పై కాచే ఇండియానే నయా నేతాజీ. బోలో ఢమ్ 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 ఢమరుకం మోగుతుంటే పూనకం, హిందూల బంధూరా నరేంద్ర మోదీ. బం 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 పగడ బం బోలా శంకరుని గుణం, భరతమాత ముద్దు బిడ్డ నరేంద్ర మోదీ. కదలిరా
నా పెళ్లి వహ్వా. అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా. మెన్స్, లేడీస్, కిడ్స్ వెడ్డింగ్ అండ్ బ్రైడల్ కలెక్షన్స్ పై అప్ టు 33% మరియు 1+1 ఆఫర్స్ వాహ్వా. 100 మెన్స్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ పై అప్ టు 50% వారెవ్వా. ఒంగోలులో మన్యావర్ షెర్వాణీస్, కుర్తా పైజామా లభించే ద వన్ అండ్ ఓన్లీ వెడ్డింగ్ మాల్ వాహ్వా. రాయల్ వెడ్డింగ్ షెర్వానీస్ ఓపెన్ ఇండోర్స్ పై అప్ టు 33% వారెవ్వా. సంప్రదాయ పట్టు ధోతీస్, స్టైలిష్ పెళ్లి కొడుకుల ఫ్యాన్సీ కలర్ పట్టు ధోతీస్ పై అప్ టు 20% వాహ్వా. సంగీత్ ఫంక్షన్స్, రాక్ స్టార్ పెళ్లి కొడుకుల జోధ్పూరి కలెక్షన్స్ పై అప్ టు 51% వారెవ్వా. ఇండియన్ ఐకాన్ మోదీ సెట్స్, ట్రెండీ బ్లేజర్స్ పై అప్ టు 51% వాహ్వా. రామ్ రాజ్ మినిస్టర్ వైట్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై 10% వారెవ్వా. గ్రాండ్ రిసెప్షన్ లో రిచ్ పార్టీ వేర్ వర్క్స్ సూట్స్ పై అప్ టు 33% వాహ్వా. అంబికా టైలరింగ్ అండ్ కస్టమైజేషన్, ట్రెండీ కపుల్ మ్యాచింగ్, వెడ్డింగ్ గ్రూప్ డ్రెస్సింగ్, న్యూ జనరేషన్ ఫాదర్ అండ్ సన్, మదర్ అండ్ డాటర్ అనుభవం కలిగిన టైలర్లచే పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ చేయించి ఇవ్వబడును వారెవ్వా. నా పెళ్లి వాహ్వా. అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా. అంబికా ఫ్యాషన్ మాల్, కర్నూల్ రోడ్, ట్రంక్ రోడ్, ఒంగోలు.